ప్రత్యేకంగా మన కుటుంబంలో కనపడిన వస్తువులే విశ్వాసం
ప్రార్థించుటకు మా ప్రభు అయిన సర్వేశ్వర పునీత అంతోని వారి దివ్య జ్ఞానంతో చిత్తగించుకుని అతని విజ్ఞాపన ప్రార్థనా పద్ధతులుగా అవే బోధనలను నమ్మకపాత్రలుగా మా జీవితంలో ఆచరింపబడుతుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి దేవుడు జీవించి పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుని వారితో ముందు చేసినదని వారికి తెలియజేశారు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19 నుంచి 21 వచనములు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19 నుంచి 21 వచనములు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము భావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతను మరణించి ఉండినని భావించి పట్టణము బయటికి ఈడ్చివేసింది. కానీ శిష్యులు అతని చుట్టూరు చేరగా అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొని వారు లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకు పారిపోయి అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలని వారిని ప్రోత్సహించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించటకు పెద్ద శ్రమలను అనుభవింపవలెను అని వారిని బోధించి ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువులకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించి పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చి పెద్దలోని దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళి అక్కడి నుండి ఓడలెక్కి అంతియోకు తిరిగి వచ్చింది. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహములకు అప్పగింపబడిన స్థలము ఇది. వారు అంతియోకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘంలోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్ని విశ్వసించకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినది వారికి తెలియజేసింది. అక్కడ వారు ఆ విశ్వాసంతో చాలా కాలం ఉంది. ఇది ప్రభుని వాక్కు.
ప్రభువు మీతో ఉండనుగాక. రవి ప్రభువు మీతో ఉండనుగాక. అనేక యోహాను రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 14వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మన మీ ఎదురు వస్తున్నాను అని నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి ఎదురు వెలుచున్నందుకు మీరు సంతోషించరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలరు. ఇది సంభవించక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువ మాట్లాడను. ఏదైనా ఈ లోకాధిపతి వస్తున్నాడు, అతని జ్ఞానం ఏమి ప్రభావం లేదు. కానీ నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకోగలుగుతూ తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయించున్నాను. లేదు, ఇక నుండి వెలుదము. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి గ్రంథంలో పునీత పౌలు ఈ విధంగా లిస్ట్రా, ఇకోనియా, పంఫిలియా ఈ ప్రాంతాల మీద ప్రయాణించి అంతియోకు చేరి సంఘాన్ని స్థాపించి అక్కడ సంఘం వారిని ఎదిరించి భయపెట్టి ఇక ముందు యేసుక్రీస్తు నామమున బోధింపరాదని హెచ్చరించి వెళ్ళగలిగారు. అయినా సరే తిరిగి మళ్ళీ రోజు నుండి అంత్యోకు వచ్చినప్పుడు వారు ఎంతో ఉపోద్రేకులైనారు. మర్యాద రెచ్చగొట్టి పౌరు మీదకు నిలిపి వారిని పుట్టారు. ముఖ్యంగా మోషే చట్టం ప్రకారం దేవుడు చెప్పిన రాళ్ళతో చంపాలి. ఇలా కొన్ని నియమాలను మనం చూస్తున్నాం. ఇక్కడ పౌరు దేవుడు చెప్పబడుతున్నాడని చెప్పి అతని కాళ్ళతో కొట్టి మరణించాడని అక్కడ నుండి జంతువును వెలుపలకు పీల్చుకొని పోయినట్లుగా ఆ విధంగా ఈడ్చుకొని చనిపోయాడని ఉద్దేశించారు. అయితే ఇక్కడే ఆ శిష్యులు ఇతరులు కూడా చుట్టుముట్టారు. అతనికి పరిచయం చేసి స్కూల్లో వచ్చిన తర్వాత తిరిగి పౌలు మళ్ళీ పట్టణంలో వెళ్ళి సువార్త గురించి భయపడవద్దు, ఏమాత్రము భయపడవద్దు. క్రీస్తు సువార్త రోజుల్లో మీరు కష్టాన్ని ఎదుర్కొంటారు. అయినా సరే మీరు ఆ భయాన్ని వదిలేసి మీరు క్రీస్తునందే విశ్వాసం చేస్తారు. ఇక్కడే తిమోతి పరిచయం అవుతారు. అతని తల్లి వినేది, అతని అవ్వను పోయి ఎంతటి విశ్వాసం ప్రకటిస్తాడు. తిమోతికి రాసిన గ్రంథం లేక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే పౌలే స్వయంగా తన లేఖలో రాస్తాడు, నీ కన్నీరు నాకు జ్ఞాపకం ఉందని చదువుతారా. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వలోయి తల్లి యూదేకే అను లోను ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అంటూనే నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన వరము అది సంఘాన్ని ప్రవేశపరచడానికి నీ విశ్వాసాన్ని సరళేయకుండా ప్రసాదంగా ప్రోత్సహిస్తారు. అదేవిధంగా దేవుడి రాజ్యాన్ని గురించి ప్రబోధం చేస్తున్నారు. ఇలాంటి సువార్తలను తీసుకున్నారు. కలవరపడని ఏమంటారు, మీ హృదయం కలవరపడవద్దు, మీరు కలవరపడకండి. ఎందుకంటే ఎంతకాలం మీతో తిరిగి మేము కలుసుకుంటామని ఏ విధంగా 2వ రాకడ నుంచి ముందుగానే తెలియజేస్తారు. ఇక్కడ దేవుని రాజ్యంలో మనం కూడా ప్రవేశిస్తాం. దేవుని రాజ్యం కూడా రాష్ట్రలేక 14వ అధ్యాయం 17వ వచనంలో చక్కగా వివరిస్తాడు. దేవుని రాజ్యం కూడా ఇంకా రాకడకు పవిత్ర
కార్యం సంఘ శ్రేయాభివృద్ధికి తోడ్పడే ఏ విషయంలోనైనా నీకు ఉన్నతాలు వస్తే ఆనందమే ఉంటుంది. అదే నీకు శాంతి సమాధానం కలుగుతుంది. అందుకని క్రీస్తున్నట్టు నీకు శాంతి కలుగుతుందాక ఎంతో మంది మనకు ఉన్నత కష్టాలు చేసుకొని బాగున్నాం కలగించాలి, ఎదురాడారు, దేవుడు ఉన్నారంటారు, సర్వేశ్వర స్తోత్రం అంటాడు. ఏదేమైనా ప్రత్యేకంగా వస్తుంది. సర్వేశ్వర స్తోత్రం అన్నప్పుడు ఆశీర్వాదం అంటున్నాడు. మోషేతో 50 కిలోమీటర్లు అహరోను అతని సోదరులు పుత్రులు ప్రజలను దీవించినప్పుడు ఈ విధంగా దీవించాలి. సంఖ్యాకాలం 6వ అధ్యాయం మనకు వివరించబడుతుంది. సంఖ్యాకాలం 6వ అధ్యాయం 22, 24 యావే మోషేతో అహరోను అతని పుత్రుల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలుకవలెనని చెప్పును. యావే మిమ్ము దీవించి కాపాడుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించుగాక. యావే మేము కృపతో చూసి మీకు సమాధానము పొసగుగాక. ఈ విధంగా ప్రతి గురువు కూడా ప్రజలను ఆశ్రయించాలి. ఏ గురువు శపించరాదు. ప్రజలు కూడా ఒకరినొకరు శపించుకునే కార్యం కలగకూడదు. ఇతరుల శ్రేయస్సులకే మనం ప్రార్థించాలి. దేవుడితో వారి కూడా సమాధానం మీతో ఉండగాక. నా సమాధానం మీకు ఇస్తున్నానని అర్థం ఏంటంటే ఒకరినొకరు గమనించుకోవాలి. అన్నింటి లేకపోతే సమాధానం లేదు. ఇవన్నీ ఇంటికి మనకు అవుతాయి. కాబట్టి సమాధానాన్ని మనం ప్రతిరోజు పూజలో ఒకరికి సమాధానం అనుకుంటున్నామంటే తెలిసి భయపడినప్పుడు తప్పిదాన్ని గమనించుకుంటూ శాంతి సమాధానాన్ని కోరుకోవాలి. అలాంటి సమాధానాన్ని తెలుసుకోవడం తన శక్తితో పంచుకుంటాడు. కాబట్టి వీళ్ళు సహోదరులుగా సాధ్యమైనట్టుగా ప్రయాణించాలి. 100% ఎవరికి సాధ్యం కాదు. సంపూర్ణ దేవుడే, పరిపూర్ణ దేవుడే సాధ్యమైనట్టుగా ఎక్కువ శాతం ఎక్కువ ప్రయత్నించి ఆ ప్రభు క్రీస్తు సేవలో విశ్వాసం సాగా పితాపుత్రుల నామమున నా
వెలుగుగా అంతర్వాన్ని విశ్వాసం వెలుగుతో ప్రకాశింపజేస్తుంది. కావున ఈ రోజు నీ దివ్య రహస్యములను నిర్వహించుము, పవిత్రాత్మను తేజస్సుతో నింపునట్టు వేడుము. ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసును ఉన్నతములకు తెప్పుము. మన దేవుడైన ప్రభువును కృతజ్ఞత తెలుపుదాము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా ఆశ్రయం తీసుకొని ఈ కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మరక్షణదాయకు క్రీస్తు తన శరీర బలియర్పణ ద్వారా పూర్వపు బలులను శిలోబలిಯನ್ನು పూర్ణము భావించను. మా రక్షణార్థం తనను తాను స్వీకరించుకొని ఒక యాజకుడుగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకున్నాము. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ ఆస్థానము నిన్ను స్తుతించున్నది. వాళ్ళ శక్తులను దూతల ధనములు నీ మహిమను నిరంతరము కీర్తించుతారు. కనుక ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడవు ఉదయనిది. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ ప్రాంతము పరిశుద్ధపరచుము. ఈ విధమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ సమర్పణను తాను సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి ఉంచి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రను అందుకొని వారిని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములపై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మార్గమును స్మరించి జీవవలసకు ఈ అపూర్వ రక్షణ పాత్రను నీకు సమర్పించుకున్నాము. నీ సమర్పణను నిలిచి నీకు పరిచర్య చేయడం మమ్ము పాత్రలుగా చేసినట్టు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువాడు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకొని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్స్, మా నియోజక తెలుగులు, మా గమనం, మా విద్యార్థులని తదితర విద్యార్థులను గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమలను పరిపూర్ణం చేయండి. చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ తల్లిదండ్రులు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుము. వారిని నిత్య ప్రకాశంలోకి చేర్చుము. మా అందరికీ దయచేసి దేవుని నిందలేని నిర్మాతలు, ఆమె పరిశుద్ధవంతే పదార్థులు, పులిత అపోస్తలు, మదర్ తెరెసా, ధర్మాడులు, ఆదిత్య సేవ చేస్తున్నందుకు మాకు నిత్య జీవితంలో దానం దయచేయి. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుకొనుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తులకు దయచేయుట పవిత్రాత్మతో నిండిన హృదయములు గౌరవముతో కలుగుగాక. మన రక్షణ ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసము
మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షిస్తున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుల వచనం చెప్పిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపు నిశ్చయించిన విశ్వాసం ఇచ్చుము. నీ చిత్త ప్రకారం నీ శాంతిని ఐక్యం అనుగ్రహించుము. ఇవే నువ్వు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. శాంతి సమాధానం ఎవరికి అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం ఇదిగో సర్వేశ్వర పిల్ల, ఇదిగో లోక పాప పరిహారానికి శిలువలో మరణించి సజీవుడైన యేసుక్రీస్తు వీరి మీద పిలువబడిన వారు ధన్యులు. ఆ
సౌండ్ క్లారిటీ లేదు. మాదిగపు నెలకొని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మీరు చేయి ప్రార్థనను కరుణతో ఆలోచించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములను ఆదుకోమని కన్న దేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేదనల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరములు తెలియజేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ఏ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితంలో మీకు కూడా అనుసరించినట్లు ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. మాకు మాతో వలె పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారం ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరం మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. ప్రార్థించును. ఓ ప్రభువా, నీవు మా కొరకై ఇచ్చిన స్వరూప ఆహారం భుజించి సంతృప్తి చెందిన నీవు చేయి దీనప్రార్థన ఆలకించుము. పునీత అంతోని వారి బోధనలను సమాధానం ఆలకించు. మేము నిరంతరం నీకు కృతజ్ఞులమై జీవించినట్టు చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా